తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు. ఇప్పటివరకు కూడా ఈ నెల ఆ నెల అని జరుపుతున్నారు తప్ప ఇప్పటివరకు కూడా ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా మాకైతే పెంపు అనేది జరగలేదు అనేసి అడుగుతున్నారు. కొత్త పెన్షన్ కూడా మరి ఎప్పుడు మంజూరు చేస్తారనేసి కూడా అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది నేను క్లారిటీగా అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే మీరు వీడియో అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. 10 మందికి ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. ఇంకొక లైక్ మాత్రం చేయండి. కింద ఆల్ బటన్ సింబల్, గంట సింబల్ అయితే నొక్కండి. నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పాత వారికి అయినా, కొత్త వారికి అయినా, వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మెలుగు 4,000, వికలాంగులకు 6,000, HIVD, చేనేత, మగ్గం కార్మికులకు 4,000 అండి. డయాలసిస్ వారికి కూడా 4,000. ఇక అందరికీ ఇప్పుడు 2016 ఇచ్చేవారికి 4,016, 4,016 ఇచ్చేవారికి 6,016 అయితే ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఇక ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 14,000 కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ప్రతి ఒక్కరు కూడా మేము ఇస్తామనేసి మంత్రి సీతక్క కూడా హామీ ఇచ్చింది. ప్రజాపాలనలో ఇప్పుడు 6 గ్యారెంటీలు, ఒక్కొక్క గ్యారెంటీని మేము అమల్లోకి అయితే తప్పనిసరిగా తీసుకొస్తామని చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మేము పెంపు చేస్తాం. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పెంచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే అలాగే కొత్త పెన్షన్లు కూడా మంజూరు అయితే చేస్తామనేసి చెప్తున్నారు. ముఖ్యంగా వితంతులకు, వికలాంగులకు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా అయితే వాళ్ళకు కూడా మంజూరు అయితే చేస్తారండి. మీరు దరఖాస్తులు, అప్లికేషన్స్ ఏమైనా పెట్టుకున్నట్టు పెట్టుకోండి. చూసారు కానీ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.